శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. కన్యారాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. ఇంకా దీర్ఘకాలికమైనటువంటి సంచార గ్రహాలు కనుక మనం చూసుకున్నట్లయితే గురువు రాజ్య లాభస్థానాల్లో సంచారం చేస్తాడు. అలానే శని సప్తమంలోనే ఈ సంవత్సరం అంతా కూడా సంచారం చేస్తాడు. రాహుకేతులు డిసెంబర్ వరకు కూడా షష్టమ వ్యయస్థానాలలో సంచారం చేస్తారు. తర్వాత నుంచి కూడా మీకు పంచమ లాభస్థానాల్లో సంచారం అనేటువంటిది ఉంటుంది. మొత్తం మీద ఈ సంవత్సరం శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. ఇక్కడ రాహుబలం తగ్గుతోంది, గురుబలం పెరుగుతోంది. శని దృష్టి అదే ప్రకారంగా కొనసాగుతూ వస్తోంది. ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు చూసుకున్నట్లయితే ఉద్యోగంలో మార్పులు చేర్పులు ఉంటాయి కదండి, మీరే చేసుకుంటారని చెప్పని స్పష్టంగా చెప్పుకోవాలి. సహోద్యోగుల వలన చికాకులు బాగా పెరుగుతాయి. ప్రమోషన్ల వంటివి సాఫీగా సాగిపోతాయి. ఈ సంవత్సరం ఉద్యోగం లేక ఖాళీగా ఉన్నాము అనేటువంటి వారు ఎవరన్నా సరే కనుక కన్యారాశిలో ఉన్నటువంటి వారు తారసపడినట్లయితే అది కేవలం స్వయంకృతాపరాధంగా మాత్రమే చెప్పుకోవాలి. కనుక ఖాళీగా ఉండటానికి అసలు ఎక్కడా ఛాన్స్ అనేటువంటిది అయితే మాత్రం లేదు. అదే ప్రకారంగా ట్రాన్స్ఫర్స్ కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఫలిస్తాయి. వ్యాపారస్తులకు సానుకూలమైనటువంటి కాలంగా కొనసాగుతోంది. కొత్త పెట్టుబడులు పెడతారు. వ్యాపారాలు మరింతగా విస్తరింపజేస్తారు. సినీ, కళా, సాహిత్య రంగాల్లో ఉండేటువంటి వారికి కొత్తమైనటువంటి అవకాశాలు కూడా లభిస్తాయి. రాజకీయ నాయకులకు అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. రైతులకు పంటలు బాగా పండినా లాభాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉండటానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఆర్థికంగా కనుక చూసుకున్నట్లయితే అవసరాలకు గాను, బాధ్యతలకు గాను ఖర్చు అనేటువంటిది చేయడానికి మీకు డబ్బు ఏదో ఒక రూపంగా సర్దుబాటు అయితే మాత్రం అవుతూ వెళ్ళిపోతుంది. ఇతరులకు డబ్బులు ఇచ్చి మోసపోవడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి కనుక అయినంత వరకు అప్పులు ఇవ్వద్దు. అలానే వడ్డీ వ్యాపారాలు చేసేటువంటి వారు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏ రంగంలో ఉన్నటువంటి వారైనప్పటికీ కూడా వ్యాపారస్తులైనటువంటి వారు కనుక ఉన్నట్లయితే వారితో సహా అందరికీ కూడా ఆర్థిక విషయాలలో మాత్రం ఈ సంవత్సరం జాగ్రత్తలు అనేటువంటి అవసరం అవుతున్నాయి. కన్యారాశిలో ఉన్నటువంటి వారు ఆర్థిక విషయాల్లో నేల విడిచి సాము చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదంత మంచిది కాదు. కనుక ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. నష్టపోవడానికి, మోసపోవడానికి, వృధా ఖర్చులు పెట్టడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్థిరచరాస్తులు మాత్రం ఏర్పాటు చేసుకోగలుగుతారు. సొంత ఇంటి కళ నెరవేర్చుకోవడానికి కానీ మీరు చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. అది కొనుక్కుంటారా, కట్టుకుంటారా, ఏ ప్రకారంగా అయినప్పటికీ కూడా కొంచెం గట్టి ప్రయత్నాలు చేసినప్పుడు కూడా కన్యారాశి వారు శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఇల్లు కట్టుకోగలుగుతారు, ఇల్లు కొనుగోలు చేసుకోగలుగుతారు. లేదంటే వాహనం కొనుగోలు కూడా సాధ్యపడుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఖర్చుల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఇవి శృతి మించి రాగాన పడకుండా తగు జాగ్రత్తలు పాటించుకోవాలి. ఆర్థిక విషయాల్లో తగు జాగ్రత్తలు అవసరం. కన్యారాశి వారికి ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే చాలు. అవివాహితులైనటువంటి వారికి చక్కటి వివాహంగా చెప్పుకోవాలి. ప్రేమలు కొంత వివాదాస్పదమై ఇంట్లో ఉండేటువంటి వారు మొదట్లో ఒప్పుకోకపోయినా చివరికి ఏదో ఒక రకంగా ఈ ప్రేమ పెళ్ళిళ్ళు కూడా ఫలిస్తాయని చెప్పుకోవచ్చు. భార్యాభర్తలు తక్కువగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేయాలి. కుజుడి యొక్క సంచారాలు కొంత ఒడిదుడుకులుగా ఉండటం, అలానే సప్తమంలోనే శని సంచారం కూడా సాగుతున్నటువంటి కారణం చేత స్త్రీ పురుషుల మధ్యలో ఉండేటువంటి ఆకర్షణ శక్తి ఈ సమయంలో కొంత తగ్గుతుంది. ఏదో నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటా అలాగా ఉంటుంది. ప్రతి చిన్న విషయాన్ని కూడా మాట పెరగడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి. అలానే గాలివానలాగా మారడానికి ఈ తగాదాలు కూడా అవకాశాలు ఉంటాయి కనుక ఇటువంటి విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. అలానే ఈ వివాదాలు ఒక్కొక్కసారి ఎక్కడి దాకా వెళ్తాయంటే విడిపోవడానికి కూడా అవకాశాలను కల్పిస్తున్నాయి. అందుకని కొత్తగా వివాహం చేసుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో ముందు ముఖ్యంగా మీరు మాత్రం ఎక్స్పెక్టేషన్స్ కన్నా కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు తగ్గట్టుగా మసులుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. పిల్లలతో సహోదర వర్గంతో ఈ సంవత్సరం పెద్దగా సరిపడదు. వాళ్ళు మాట వినట్లేదనో, లేకపోతే వాళ్ళు మీ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా లేరనో ఇట్లా పిల్లల విషయంలో సాగితే అన్నదమ్ములతో వైరాలు రావడానికి అవకాశాలు కాస్త ఎక్కువగా కనబడుతున్నాయి. విద్యార్థులకు ఈ సంవత్సరం కాలం చాలా అనుకూలంగా ఉంది. చక్కటి విజయాలను సొంతం చేసుకోగలుగుతారు. విదేశీ విద్యలు, ఉన్నత విద్యలు కూడా లాభిస్తాయి. కనుక స్టూడెంట్స్కి వాళ్ళ వ్యక్తిగత జాతకాలలో బలాలు ఏమైనా తక్కువగా ఉంటే మినహా లేకపోతే కన్యారాశిలో ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది, చక్కగా ఉంది, దివ్యంగా ఉంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. శని దృష్టి ఉండడం అనేటువంటి కారణం చేత తర్వాత
ఈ కుజుడి యొక్క రాశి మార్పు కావచ్చు, రాహు యొక్క బలం తగ్గడం కావచ్చు, వీటి కారణాల చేత కొంచెం ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు అనేటువంటి మాత్రం అవసరం అవుతున్నాయి. మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, బరువుకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఇవి కాస్త చికాకు పెడతాయి. వైద్యాన్ని కూడా మీరు నిర్లక్ష్యం చేయడానికి అవకాశాలు కాస్త ఎక్కువగా ఉన్నాయి. అలానే విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు కనుక చూసుకున్నట్లయితే విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాల్లో ఉండేటువంటి వారు కూడా బాగుందని చెప్పుకోవాలి. కోర్టు వ్యవహారాలు కూడా ఈ సంవత్సరం మీకు చాలా వరకు అనుకూలంగానే కొనసాగుతున్నాయి. మొత్తం మీద కొంత ఒడిదుడుకులు ఉన్నప్పటికీ వీటిలో కూడా అనుకూలతలే కాస్త ఎక్కువగా ఉన్నాయి. ప్రతిదానికి తీవ్రంగా స్పందిస్తారు. ఎమోషన్స్కి అధికమైనటువంటి ప్రాముఖ్యతనిస్తారు. వీటి విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించుకోవడం, ఖర్చుల యొక్క నియంత్రణ, కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం కనుక చేసినట్లయితే ఈ సంవత్సరం మీకు వచ్చేటువంటి ప్రతి ఇబ్బందిని కూడా మీరు జయించినట్టు కిందే లెక్క. ఇక ఆర్థిక విషయాలు, కుటుంబ వ్యవహారాలు, అతిగా స్పందించకపోవడం, ఈ 3 విషయాల్లో మీరు జాగ్రత్తలు పాటించుకున్నట్లయితే చాలు. ఇంకా నక్షత్రాల వారీగా కనుక చూసుకున్నట్లయితే ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల్లో ఉన్నటువంటి వారికి కోపం బాగా పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. తరచుగా వివాదాలు కూడా ఉంటాయని చెప్పని చెప్పుకోవాలి. ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి. ఊహించినటువంటి ప్రయాణాలు ఉంటాయి. విదేశీయాన ప్రయత్నాలు మాత్రం అనుకూలిస్తాయి. ఇంట్లో శుభకార్యాలు కూడా చేయగలుగుతారు. హస్త నక్షత్రం వారి యొక్క ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే హఠాత్తుగా ఉండేటువంటి లాభాలు ఉండడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. అంటే ఊహించినటువంటి చోట లాభం వస్తూ ఉంటుంది. దేని మీద అయితే ఆశ పెట్టుకుంటూ వెళ్తారో వాటిలో కొంచెం ఒడిదుడుకులు ఉండడానికి అవకాశం అనేటువంటి కనబడుతున్నాయి. పనులు వాయిదా వేయడం, లేకపోతే తరచుగా వాటంతట అవే వాయిదా పడడం, ఇట్లాంటివి కూడా జరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఎదుటివారు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోరని చెప్పని చెప్పుకోవాలి. ప్రయాణాల్లో కూడా ఇబ్బందులు ఉండడానికి అవకాశాలు కనబడుతున్నాయి. దీక్షలు కానీ లేకపోతే కనుక ఏదైనా సరే వ్రతాలు కానీ ఇట్లాంటివి చేయగలుగుతారు. ఇక చిత్తా నక్షత్రం వారి యొక్క ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే వీరికి సంవత్సర ప్రారంభంలో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ క్రమేపీ ఇవి తగ్గడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. తరచుగా శుభకార్యాల్లో పాల్పంచుకుంటూ ఉంటారు. బహుమతులు ఇస్తూ ఉంటారు. బహుమతులు అందుకుంటూ ఉంటారు. రావలసినటువంటి బాకీలు ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకే వసూలు అవుతాయి తప్ప పూర్తి స్థాయిలో వసూలు అవడానికి అవకాశాలు లేవు. ఏ పని మొదలుపెట్టినప్పటికి కూడా అది పూర్తి స్థాయిలో పూర్తవదు. అట్లా అని చెప్పని దాంట్లో పెద్దగా మీకు నష్టాలు కలిగేటువంటి స్థితి లేదు. అంటే ముందుకే వెళ్ళదు, వెనక్కి వెళ్ళదు. కొంత కార్యక్రమం ఆగడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. సాముదాయికంగా కన్యారాశి వారు మొత్తంగా అందరూ ఈ రాశిలో ఉన్నటువంటి వారందరూ సంవత్సరం ఎటువంటి పరిహారాలు చేసుకున్నట్లయితే మేలు కలుగుతుందంటే కనుక ప్రతి మంగళవారం, ప్రతి శనివారం హనుమంతుడికి 108 ప్రదక్షిణాలు చేసినట్లయితే సరిపోతుంది. నుంచున్నా కూర్చున్నా ఏం చేస్తున్నా కూడా ఆంజనేయ స్వామి వారిని ఎక్కువగా స్మరించండి. హనుమదారాధన విస్తారంగా చేయండి. ఎంతగా హనుమదారాధన చేసినట్లయితే మీకు అంత చక్కటి ఫలితాలు అనేటువంటివి మీకు కలుగుతాయి. కానీ ప్రతి మంగళవారం 108 ప్రదక్షిణాలు హనుమంతుడికి చేయండి. ప్రతి శనివారం హనుమంతుడికి 108 ప్రదక్షిణాలు చేయండి. ఒకవేళ ప్రదక్షిణాలు చేయడం సాధ్యపడదు అనుకునేటువంటి వారు ఉన్నట్లయితే కనుక ప్రతి మంగళవారం 108 తమలపాకులతో అర్చన చేయించుకోండి. ప్రతి శనివారం కూడా హనుమంతుల వారికి 108 తమలపాకులతో అర్చన చేయించుకోండి. పూజ చేయించేటప్పుడు కేవలం మీ పేరు మీద మాత్రమే చేయించుకోండి. కుటుంబంలో ఉండేటువంటి అందరి సభ్యుల యొక్క పేర్లు కూడా చెప్పకండి. ఈ ఒక్క పూజ వరకు మాత్రం ఈ కాస్త జాగ్రత్త పాటించుకునేటువంటి ప్రయత్నం చేసినట్లయితే సరిపోతుంది. పరదేవతానుగ్రహం చేత కన్యారాశి వారికి ఈ సంవత్సరం సమస్తమైనటువంటి శుభాలు కూడా కలగాలని చెప్పని ప్రార్థిస్తున్నాను. మరోమారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.